ఒక చెత్త కొడుకు ఉన్నాడు. 5 years నుంచి ఇండియా రాకుండా కాలు కింద శివలింగాన్ని పెట్టుకొని, సంకలో బైబిల్ పెట్టుకొని, నెత్తి మీద ఇస్లాం క్యాప్ని పెట్టుకొని, వీడు మన ఇండియన్ మీద, హిందూస్ మీద కామెంట్స్ పాస్ చేస్తున్నాడు. బేవకూఫ్ గడు. వీడు మన సీతాదేవుని, ద్రౌపదిని అనే రైట్ ఉంది వీడికి అసలు. వీడు ఏం చెప్పినా వినే గొర్రెలకు 10 లక్షల మంది ఉన్నాయి. ఇవన్నీ కూడా మతం మార్చేసుకొని ఇంట్లో అమ్మా బాబులని, అక్క చెల్లెల్ని గాలికి వదిలేసి థాయిలాండ్లో బ్యాంకాక్లు తిరుగుతూ ఎయిడ్స్ అంటించుకునే బ్యాచ్. ఏమన్నారా? హిందూస్ అత్యాచారాలు చేస్తున్నారా? మొన్న వచ్చిన ఎప్షన్ ఫైల్స్లో ఏముందిరా? పిఓకలు హిందూ ఆడవాళ్ళ మీద జరిగింది ఏందిరా? లవ్ జిహాద్ అనే పేరు చెప్పి హిందూ అమ్మాయిలు ముస్లింలకు కన్వర్ట్ చేసేసి వాళ్ళని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాడు ఎవడరా? అసలు అరబ్ కంట్రీస్లో కేరళ ఉమెన్స్ మీద జరిగే ఏందిరా సవట? పోవడానికి మొదలైన అమెరికాలో రేప్స్ జరగకుండా అంతమంది పుట్టుకొచ్చేసారు రాహుల్. ఈ వీడియో మీ వరకు వస్తే మీరు ఇంకా స్టిల్ అని ఫాలో చేస్తే అర్జెంట్గా అన్ఫాలో చేసి రిపోర్ట్ కొట్టి ఇండియాని, హిందూస్ని, ఆడవాళ్ళని సపోర్ట్ చేయండి. అయినా శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. మన ఇంట్లో ఆడవాళ్ళు అలా ఉంటే మనం కూడా అదే చెప్తాం కదా. 80% ఆఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో ఇదే జరుగుద్ది. దీనికేమో ఒక ఆమె సోకుపళ్ళు, సమ్ములు, సరుకులు సాంగ్స్ పాడుకుంటూ ఉంటుంది డబ్బుల కోసం. ఇంకొక ఆమె వాళ్ళ పిఆర్ చెప్తే చాలు సోషల్ మీడియా ప్రెజెన్స్ కోసం నోటికి వచ్చింది వాగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళ మీద కూడా ఇలాగే కేసులు పెడుతూ ఉంటారా? ఇంట్లో వాళ్ళైతే తిట్టో భయపెట్టో ఏదో చేసి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. బయటకు వచ్చి ఇలా వాగుతూ ఉంటారు. ఏంటండి ఇది?